నమస్తే. వెల్కమ్ టు టీజీ24 టీవీ. నేను జర్నలిస్ట్ యాసిఫ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితున్న వీడియో ఏంటంటే, హీరో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలామంది ఖండిస్తా ఉన్నారు. చాలామంది ఏకీభవిస్తా ఉన్నారు. సో, దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. వాస్తవానికి శివాజీ గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందండి? తప్పేముందని నేను అడుగుతా ఉన్నా. కొంతమందేమో దాని మీద శివాజీ గారి మతి భ్రమించింది, మతి పోయింది అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్లు చేస్తా ఉన్నారు. ఏమైందండి? ఆయన చెప్పిన ఇంటెన్షన్‌లో తప్పేముందండి? ఒకవేళ ఆయన చెప్పే వర్డ్స్‌లో ఏదన్నా మిస్టేక్ ఉంటే దాన్ని మేము సమర్థించము. కాకపోతే ఆయన ఇంటెన్షన్ మాత్రం ముమ్మాటికి మేము సమర్థిస్తాం. ఎందుకంటే ఒకవేళ మీరు సినిమాలలో యాక్ట్ చేసినప్పుడు ఆ డ్రెస్సింగ్ అనేది అవేమన్నా ఉండేదుంటే అవి డైరెక్టర్ చెప్పినట్టు డైరెక్టర్‌కు ఆ సీన్‌కి అనుగుణంగా ఉండేటట్టుంటే ఓకే. కానీ బయట సభ్య సమాజంలో తిరుగుతా ఉన్నప్పుడు గూడా కొంతమంది హీరోయిన్‌ల డ్రెస్సింగ్ అనేది ముమ్మాటికి శివాజీ గారు చెప్పిన వ్యాఖ్యల్లానే ఉన్నాయి. ఇప్పుడు రోజు రోజుకు, రోజు రోజుకు ఒక ఇంచు అన్నట్టు ఇట్లా డ్రెస్సింగ్ అనేది తగ్గుకుంటా వస్తా ఉంటే, ఇటు నుంచి పైకి, ఇటు నుంచి ఇటు తగ్గుకుంటా వస్తా ఉంటే, రేపొద్దున ఎక్కడికి పోవాలండి? ఆ డ్రెస్సింగ్‌లు ఏడికి పోవాలండి? అంటే నేను మహిళల్ని తప్పు పట్టట్లేను. మహిళల దుస్తుల్ని తప్పు పట్టట్లేను. నేను తప్పు పట్టేదేందంటే, మనం ఎవరిని చూసి నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకిలా తయారైతా ఉన్నాం? ఇప్పుడు సినిమాల 'అత్తారింటికి దారేది' సినిమాల ఓ డైలాగ్ ఉంటది గదా! బద్ధం దేంతో మొదలయ్యావో అక్కడే ఆగిపోతావన్నట్టు. ఇప్పుడు మనం ఆది మానవుల నుంచెళ్ళొచ్చాం గదా! ఆది మానవులు ఎట్లా ఉండే? ఏ డ్రెస్ లేకుండా ఉండే. ఇప్పుడు డే బై డే డ్రెస్సింగ్ అనేది తగ్గుతా అక్కడికే పోయేటట్టున్నది. అప్పుడంటే ఆది మానవుల కాలంలో జర తెలివి లేకనో, లేకపోతే కొంచెం డెవలప్ చేసుకుంటా ఈడదానికొస్తే, ఉన్న డెవలప్‌మెంట్ మళ్ళా తగ్గుతూ పోతా ఉన్నట్టుంది. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం గుడ్డ ఎవరి ఇష్టం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. కానీ నేనేమంటున్నా అంటే హీరోయిన్‌లు గాని, మిగతా వారు గాని కొంతమంది సెలబ్రిటీలని అడుగుతా ఉన్నా. ఏందంటే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు చాలా మందుంటరు. కొన్ని లక్షల మందుంటరు, కొన్ని కోట్ల మందుంటరు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఈ విధంగా ఉండాలని జెప్పేసి తయారవ్వాలి గదా! శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేముందండి? ఆయనేమన్నాడు? మహానటి సావిత్రి గారి గురించి చెప్పారు. అమ్మ, సావిత్రమ్మలా ఉండాలా అన్నారు. నేర్చుకోవచ్చు గదా! కొంతమంది ఇప్పటికున్నారు. 'కీర్తి సురేష్', 'సాయి పల్లవి' గారు. కొంతమందున్నారు. ఆ స్టాండర్డ్స్ అనేటివి మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇంకొంతమందేందంటే, నేను ఇట్లనే తిరుగుతా, నేను ఇట్లనే ఉంటా అంటే కరెక్ట్ గాదు గదా! ఒకవేళ సినిమాలో ఆ షూట్‌కి తగ్గట్టు ఈ సీన్ ఉందంటే అది మీరు ఆ డ్రెస్సింగ్ అనేది వేసుకోవచ్చు. బయటికొచ్చిన తర్వాత గూడా చాలామంది బయట అంటే 'రష్మిక' గారు గూడా బయట కొంత మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా డ్రెస్సింగ్ అనేది ఉండాలని చెప్పారు. దాంట్లో తప్పేం లేదు. అవునా? కాదా? మీరే చెప్పండి. ఎందుకంటే మన ఇంట్లో గూడా ఆడవాళ్ళుంటారు. వాళ్ళు గూడా మిగతా స్త్రీలను చూసి ఇట్లా తయారు గావాలి, ఇట్లా ఉండాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. దయచేసి నేను ముందే చెప్తున్నానండి. కొంచెం సెన్సిటివ్ కంటెంట్ అయినా గూడా నేను చేస్తున్నా. ఎవరు గూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. దయచేసి చెప్తా ఉన్నాను. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే మీ ఇంట్లో గూడా ఆడవాళ్ళుంటారు. మీ ఇంట్లో కూడా ఆ ఆడవాళ్ళు గూడా వాళ్ళని చూసి నేర్చుకోవద్దు. ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతోటి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. దయచేసి నా రిక్వెస్ట్ అనుకుంటారో, ఏమనుకుంటారో మీ ఇష్టం గానీ, బ్యాడ్ కామెంట్స్ మాత్రం అస్సలు చేయకండి. ఒకవేళ మీరు సమర్థించండి. వాళ్ళని సమర్థిస్తే సమర్థించండి గానీ, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. టాపిక్‌లోకొస్తా. ఇప్పుడు మన ఆది మానవులు ఎక్కడి నుంచెళ్ళొచ్చిల్లో అక్కడికే పోయేటట్టు అయితా అనుకుంటే అవ్వండి. హీరోయిన్‌లని గాదు. నేను ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని గూడా నేను కోరుతా ఉన్నాను. ఏందంటే, ఆ డ్రెస్సింగ్ అనేది సినిమాలలో చూసి ఎట్లా డ్రెస్సింగ్స్ ఉన్నాయి, ఎట్లా డ్రెస్సింగ్ స్టైల్ ఉందని జెప్పేసి అది నేర్చుకునే బదులు, కొంత మన కల్చర్ ఎట్లా ఉన్నది, మనం ఎట్లా ఉండాలే, మన భారతదేశానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు ఏంటిది, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి అని జెప్పేసి కూడా మనము నేర్చుకోవచ్చు. చాలామంది శివాజీ గారు అన్నారని జెప్పేసి కొంతమంది సెలబ్రిటీలు గూడా ఇలా ఆయన మతిపోయిందని జెప్పేసి ఇవన్నీ కరెక్ట్ గాదండి. ఒకవేళ ఆయన జెప్పింది తప్పే అయ్యుంటే, ఆయన జెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ తప్పే అయ్యుంటే చెప్పేసేయండి. మేము ఇట్లనే తిరుగుతాం, మేము ఇట్లనే ఉంటాం అని జెప్పేసుకోండి. అంతేగాని చాలామంది ట్రోల్ జేయడం పట్ల శివాజీ గారు గూడా సారీ జెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజానికి ఉన్నది ఉన్నట్టు జెప్తే ఊర్లోకెళ్ళి ఎల్లగొట్టినన్నట్టు సమాజం గూడా అట్లనే తయారైపోయింది. ఒక సెలబ్రిటీ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఒకరికి పప్పన్నం గావాలనుకుంటారు, ఒకరికి బిర్యానీ గావాలనుకుంటారు. అది వాళ్ళిష్టం అని జెప్పేసి ఫుడ్‌తో పోల్చడం జరిగింది. ఏందండి పప్పన్నం? ఫుల్‌గా డ్రెస్ యేసుకుంటే పప్పన్నము, అది డ్రెస్సింగ్ అనేది చిన్న డ్రెస్సులేసుకుంటే బిర్యానీయా? అంటే ఏం మాటలండి అవి? దయచేసి కోరుతా ఉన్నాను సెలబ్రిటీలు మీరు మారండి.
బయటికొచ్చినప్పుడు గానీ, కొంత మీ డ్రెస్సింగ్ అనేది కొంచెం మన దేశం ఏదైతే ఉందో భారతదేశం, ఆ భారతదేశానికి ప్రతిబింబించేలా మీరు గూడా ఉండాలని జెప్పేసి కోరుతా ఉన్నాను. రీసెంట్‌గా ఒక హీరోయిన్ పైన చాలామంది అభిమానులు దగ్గరకొచ్చి మీద మీద పడబోయారు. ఆమె చాలా ఇబ్బందికరంగా అనుభవించింది ఆ సిట్యుయేషన్‌ని. అంటే చూడండి, మీరు గూడా ఆలోచించండి ఒకసారి. ఈ ఫీమేల్స్‌కే ఫ్యాన్స్ ఎక్కువ పెరుగుతా ఉంటారు. ఎందుకనేది అది నేను చెప్పను. అది మీరు ఆలోచించుకోండి. సో, ఆమెకు జరిగింది ముమ్మాటికి సమర్థించట్లేము. ముమ్మాటికి తప్పే. ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి జరిగింది తప్పే. కావున ఇటువంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే కొంత మీ డ్రెస్సింగ్ స్టైల్‌ని గూడా కొంత మార్చుకుంటే బెటర్ అని జెప్పేసి నా అభిప్రాయం. దయచేసి ఈ వీడియో చేసినంక నీకెందుకు అనే కామెంట్లు గూడా వస్తా ఉంటాయి. నాకెందుకు అనేది మీరు గూడా నాకెందుకు అనుకుంటే అట్లనే అయిపోతది. రేపొద్దున గ్రామీణ స్థాయిలో గూడా అటువంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది గాబట్టి నేను గూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. దయచేసి మీ ఇంట్లో గూడా, మీ గ్రామాలలో కూడా అటువంటి డ్రెస్సింగ్ కల్చర్ అనేది రాకుండా ఉండాలని జెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు గూడా ఎంకరేజ్ చేయొద్దు. థాంక్ యూ. మన ఛానెల్‌ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటారో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందటికొస్తాను. థాంక్ యూ సో మచ్.